శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 20, 21 శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో 22, 23 శ్లోకాలు వివరించుకుందాము. ఇంకా ఒకసారి కిందటి భాగంలో ఏం చెప్పుకున్నామో ఒకసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. సుకృతులైన వారే తనను సేవిస్తారని 16 నుండి 19వ శ్లోకం వరకు చెప్పారు. సుకృతులైనప్పటికీ కోరికల ప్రభావాల వల్ల తమ తమ స్వభావాలను అనుసరించి ఇతర దేవతలను ఉపాసించే వారి గురించి 20 నుండి 23వ శ్లోకం వరకు చెప్తున్నారు. నానా విధాలైన కోరికలలో కూరుకుపోయిన వారి జ్ఞానము హరింపబడి వారు తమ తమ స్వభావాలకు అనుగుణంగా వారి వారి ఆచారాలను అనుసరిస్తూ వారు నమ్మిన ఇతర దేవతలను ఆరాధిస్తారు, శరణు వేడతారని 20వ శ్లోకంలో చెప్పారు. సకామ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపాలను భక్తి శ్రద్ధలతో పూజింపదలుచుకున్నాడో ఆ భక్తుడికి ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరంగా కుదురుకునేటట్టు పరమాత్మే చేస్తున్నారని 21వ శ్లోకంలో చెప్పారు. ఇంకా పరమాత్మ అనుగ్రహం వల్లనే ఆయా దేవతల ద్వారా భక్తుల కోరికలు తీరి సకల భోగాలు సుఖాలు అనుభవిస్తున్నారని 22వ శ్లోకంలో చెప్తున్నారు. 22వ శ్లోకం చదువుకుందాము. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. ఈ శ్లోకం యొక్క పద విభజన చూద్దాము. స తయా శ్రద్ధయా యుక్తః తస్య ఆరాధనం ఈహతే లభతే చ తతః కామాన్ మయా ఏవ విహితాన్ హితాన్. ఈ శ్లోకంలో సహ అంటే అతడు తయా శ్రద్ధయా యుక్త ఆ నమ్మకంతో కూడిన భక్తితో తస్య ఆరాధనం ఈహతే ఆ దేవతలను ఆరాధించడానికి ప్రయత్నిస్తాడు. లభతే చ తతః కామాన్ తద్వారా ఆ దేవతల నుండి అతడు తను కోరిన ఫలితాలను పొందుతాడు. మయా ఏవ విహితాన్ హితాన్ నా అనుగ్రహం వల్ల విహితములైన భోగాలన్నీ నిస్సందేహంగా పొందుతాడు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. అటువంటి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధిస్తాడు. దానికి ఫలితంగా నా అనుగ్రహము వల్లనే ఆ దేవత ద్వారా తాను కోరుకున్న భోగాలన్నీ తప్పకుండా పొందుతాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ముందు శ్లోకాల్లో చెప్పినట్టు పరమాత్మ వేరు దేవతలు వేరు అని తలచి వారి కోరికలు తీర్చుకోవడానికి ఇతర దేవతలను ఆశ్రయించే వారి గురించి చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటి ఈ కాకపోతే ఏ దేవతనైతే పూజించాలని అనుకుంటున్నాడో భక్తుడు అటువంటి ఆ భక్తుడికి ఆ దేవత యందు భక్తి శ్రద్ధ కూడా నేనే కల్పిస్తున్నాను అంటే పరమాత్మే కల్పిస్తున్నారని చెప్పి 21వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ పరమాత్మ ఎవరికైతే ఆ భక్తి శ్రద్ధని కుదురుకునేటట్టు చేశారో అతడు ఆ శ్రద్ధతో ఆ భక్తుడు యథావిధిగా తన ఇష్టదేవతను పూజిస్తాడు. తన ఉపాసన ఫలస్వరూపంగా ఆ దేవత ద్వారా పరమాత్మ నిర్ణయించిన విధంగా ఆ భక్తుని కోరికలను తీరుస్తాడు. పరమాత్మ నిర్ణయానికి ఎక్కువ గాని తక్కువ గాని ఫలాన్ని ప్రసాదించే శక్తి ఆ దేవతలకు ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక కోరిక తీరినప్పుడు ఆ భక్తుడు ఏమనుకుంటాడు, ఆ దేవతే తీర్చింది అనుకుంటాడు, దేవతో దేవుడో తీర్చాడని అనుకుంటాడు. కానీ బేసిక్గా ఏంటంటే ఇక్కడ అతనికి ఏదైతే రావాలో ఏదైతే కోరుకుంటున్నాడో అవన్నీ ప్రసాదించేది పరమాత్మే. ఎవరి ద్వారా? దేవతల ద్వారా. సో ఆ దేవతని పూజించారు కాబట్టి ఆ భక్తుడు ఆ దేవత ద్వారా అతనికి కావాల్సింది ఇస్తున్నాడు. కానీ అసలు ఇచ్చేది ఎవరు? అసలు ఏం ప్రసాదించినా ఎంత మనకి ఏ భక్తుడికి ఎంత రావాలో ఏం రావాలో ఇవన్నీ కూడా నిర్ణయించేది పరమాత్మే. వాళ్ళ వాళ్ళ కర్మల బట్టి వాళ్ళ వాళ్ళ కర్మ ఫలాల బట్టి ఇవన్నీ నిర్ణయించేది పరమాత్మే. కాబట్టి దాన్ని ఎవరి ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు ఆయన?
ఆ, దేవతల ద్వారా. సో వీళ్ళు దేవతలు అనేవాళ్ళు ఎగ్జిక్యూటర్స్ అని చెప్తున్నారు. మెయిన్ సిఇఓ, పరమాత్మ ఒక సిఇఓ లాంటి వాడు కంపెనీకి. అట్లాగే ఇక్కడ వీళ్ళు దేవతలు, వీళ్ళ ఈ భక్తులు మనకి అంటే ఒక ఎంప్లాయీకి ఒక మేనేజర్స్ ఎలా ఉంటారో అట్లా ఈ దేవతలు పరమాత్మ యొక్క ఆ, కార్యాలన్నిటినీ కూడా నిర్వహించడానికి ఆ, నియమింపబడిన వారు. ఇది ఇది భగవంతుడి యొక్క తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సో ఏ దేవతను పూజించినా పరమాత్మే ఆ పూజని అందుకుంటున్నాడు అన్న ఆ తత్వజ్ఞానము, ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో భక్తుడు సో ఆ ఆ పరమాత్మే నా సర్వస్వం అనుకొని ఆయన్ని శరణు పెడతాడు ఇంకా. సో ఇది ఇది ఇంకొంచెం క్లియర్గా అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వంలో వేర్వేరు విభాగాలలో పనిచేసే అధికారులందరూ కూడా చట్టానికి కట్టుబడే పనిచేస్తారు. సో వివిధ విభాగాలలో అధికారుల వంటిదే దేవతల స్థాయి కూడా. సో ఎట్లయితే అధికారులు జనులకు వారి వారి కార్యాచరణ బట్టి, యోగ్యత బట్టి వారి స్థాయిలో నిధులు కానీ వస్తువులు కానీ ఇవ్వగలుగుతారో, అట్లాగే దేవతలు కూడా వారి స్థాయిలో భక్తుని యోగ్యత బట్టి వారి కోరికలను తీర్చగలుగుతారు. సో దేవతలు పరమాత్మ యొక్క కార్యనిర్వాహకులు వంటి వారన్నమాట. సో అంతిమ నిర్ణయము భక్తుడికి ఏది కావాలో అది పరమాత్మే నిర్ణయిస్తాడు, కానీ వీళ్ళ ద్వారా ప్రసాదిస్తాడు అన్నమాట. సో అందుకే ఇతర దేవతల ప్రసాదించే ఉపాసన ఫలితము శాశ్వతమైనది కాదు అని 23వ శ్లోకంలో చెప్తున్నారు. ఎందుకంటే దానికి ఒక దానికి పరిమితి ఉంది. వాళ్ళ ఒక లిమిటేషన్ ఉంది. దేవతలు ఏది ఇవ్వాలన్నా కూడా వాళ్ళ లెవెల్లోనే వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో పరమాత్మ వాళ్ళకి ఏ లెవెల్ ఉందో ఆ లెవెల్ వరకే పరమాత్మ వాళ్ళ చేత ప్రసాదింప చేస్తారు. సో అందుకని దానికి లిమిటేషన్స్ ఉన్నాయి, పరిమితి ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే ఫలితం శాశ్వతమైనది కాదు అని చెప్తున్నారు. ఇక్కడ శాశ్వతమైన ఫలితము అంటే ఆ మోక్షమే నిజం. మోక్షం గురించే చెప్తున్నారు. సో దేవతలు ఎవరు కూడా మోక్షాన్ని ప్రసాదించే ఆ ఆ అధికారం కానీ ఆ లెవెల్ కానీ వాళ్ళకి లేదు. వాళ్ళకి కూడా పరిమితి ఉంది. వాళ్ళు ఏ లెవెల్లో వాళ్ళు ఆపరేట్ అవ్వగలుగుతారో ఆ లెవెల్ వరకే వాళ్ళు ఆపరేట్ అవుతారు. సో ఆ పైన శాశ్వతమైన ఆనందం అయిన మోక్షాన్ని మాత్రం పరమాత్మే ప్రసాదించగలుగుతారు. సో ఇది అర్థం కావడానికి మనం 23వ శ్లోకం చదువుకొని అర్థం చేసుకుందాము. 23వ శ్లోకం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఇక్కడ ఏమంటున్నారంటే అంతవత్ అంటే పరిమితి గలది, నాశవంతమైనది, నాశనము కలది. ఫలం అంటే ఫలం, రిజల్ట్. తేషాం వారి యొక్క అంటే దేవతల ఉపాసకుల యొక్క తత్ అది భవతి అవుతుంది. అల్పమేధసాం స్వల్ప మేధస్సు గలవారు దేవాన్ దేవతలను, దేవయజ దేవతల్ని పూజించేవారు, యాంతి వెళ్తారు, మద్భక్తాహ నా భక్తులు అంటే నన్ను భజించేవారు, యాంతి చేరతారు, మాం నన్ను, అపి కూడా. సో ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. కానీ అంటే ముందు శ్లోకంలో ఏం చెప్పారు? వాళ్ళకి కావాల్సినది కూడా నేనే అంటే పరమాత్మే దేవతల ద్వారా అందిస్తున్నారు. ఏది? ఆ సకామ భక్తులకి ఎవరికై వాళ్ళకి భక్తిని శ్రద్ధని కూడా ఆ దేవత యందు పరమాత్మే కలిగించారు. తర్వాత వారికి కావాల్సింది కూడా పరమాత్మే ఆ దేవతల ద్వారా ప్రసాదించారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? కానీ ఈ సకామ భక్తులు అంటే వీరెవరు? అల్పబుద్ధి గలవారు అని చెప్తున్నారు. అల్ప మేధసాం అన్నారు కదా. సో ఆ మేధస్సు అల్పంగా ఉన్న మేధస్సు అంటే బుద్ధి. సో వివేక జ్ఞానము, మేధస్సు అంటే నిజానికి వివేక జ్ఞానము అంటే నిత్య అనిత్య, సత్యము ఏది సత్యమో ఏది అసత్యమో అది ఆ వివేచన కలిగిన బుద్ధి మేధస్సు. కానీ ఇక్కడ వాళ్ళకి ఆ వివేచన లేదు, అందుకని అల్ప బుద్ధి కలవారు అని చెప్తున్నారు. సో ఈ అల్ప బుద్ధి గల సకామ భక్తులు పొందే ఫలితాలు కూడా అల్పమైనవే, నాశనము గలవే అని చెప్తున్నారు. అన్య దేవతలను పూజించేవారు ఆ దేవతలనే చేరతారు, నా భక్తులు మాత్రం నన్ను ఏ విధంగా ఆరాధించినా చివరకు నన్నే చేరతారు అని చెప్తున్నారు. ఇది ఏంటో కొంచెం అర్థం చేసుకుందాము. ఈ శ్లోకంలో భగవానుడు
తనను పూజించే భక్తులకు, అన్య దేవతలను పూజించే భక్తులకు వచ్చే ఫలితాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఫలితం అంటే మనం పూజించే మనము చేసిన దానికి ఏదో ఒక ఫలితం ఉంటుంది. మనం కోరుకుని చేసినా కోరుకోకుండా చేసినా మనం చేసిన ప్రతి పనికి ఒక ఫలితం అనేది ఉంటుంది. సో ఇక్కడ అది చెప్తున్నారు. అంటే వాళ్ళకి వచ్చే ఆ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఇక్కడ నన్ను పూజించేవారు, తర్వాత అన్య దేవతలను పూజించేవారని రెండు విభాగాలు చేసేసారు ఇక్కడ. సో ఇక్కడ పరమాత్మని ఎవరు పూజిస్తారు? ఆయన తత్వం తెలుసుకొని ఆయనే సర్వస్వం అనుకుని ఆయన శరణు వేడేవాళ్ళు ఒక కేటగిరీ. సో ఆయన గురించి ఆయన తత్వం తెలియకుండా ఆ విచారణ లేని వాళ్ళు ఇంకో కేటగిరీ. సో రెండు కేటగిరీస్ గురించి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. సో ఆధ్యాత్మికంగా పరిపక్వత పొంది ఎంతో కొంత భగవత్ తత్వము తెలిసిన వారు పరమాత్మే సకల దేవతా స్వరూపం అని తెలుసుకొని ఆయనే సర్వస్వం అనుకొని ఆయనను పూజిస్తారు. ఇటువంటి వారి గురించే భగవానుడు ముందు శ్లోకాల్లో కూడా చెప్పారు. అది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఆ 4 రకాలైన 16వ శ్లోకంలో చెప్పిన 4 రకాలైన భక్తులు తనని ఆశ్రయిస్తారని చెప్పారు. ఎవరు? ఆర్తి, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని. ఈ 4 రకాలైన భక్తులు ఆయనను ఆరాధిస్తారని చెప్పారు. సో వీరికి భిన్నంగా అంటే వీళ్ళెవరు? పరమాత్మ తత్వం తెలుసుకొని పరమాత్మ ఆ, ఈ సర్వ అంటే ఆయన వ్యాపకత్వము, తర్వాత ఆయన గురించి ప్రతీదీ తెలుసుకొని ఆయనే సర్వస్వం అనుకొని ఆయన్ని ఆరాధించేవారు 4 రకాలు. సో అదొక కేటగిరీ. ఇప్పుడు రెండో వాళ్ళు ఎవరు? వీరికి అంటే ఈ 4 రకాలైన వాళ్ళకి భిన్నంగా పరమాత్మ తత్వము తెలియని వారు ఇతర దేవతలను ఆశ్రయిస్తారని చెప్తున్నారు. వీరు ఆధ్యాత్మికంగా పరిపక్వత లేనివారు. వీరు ఇతర దేవతలను పరమాత్మకు భిన్నంగా చూస్తారు. వారి కోరికలను తీర్చే వారిగా వారిని ఆరాధిస్తారు. కాకపోతే వీరు 15వ శ్లోకంలో చెప్పినట్టు మూఢులు మాత్రం కాదు. ఆసురి లక్షణాలు గల మూఢులలాగా పాప కర్మలు చెయ్యరు. వాళ్ళు మంచివాళ్లే. కానీ వారు వారి కోరికలకు వశమయ్యి సుఖాల కోసం, భోగాల కోసం, అలాగే ఇహలోక పరలోక సుఖాల కోసం ఇతర దేవతలను ఆశ్రయిస్తారు. అందుకనే భగవానుడు వీరిని అల్పబుద్ధి గలవారు అని తద్భవతి అల్పమేధసాం అనే పదాలతో చెప్తున్నారు. అల్పబుద్ధి వల్ల అంటే ఆ విచారణ లోపం వల్ల, అల్పబుద్ధి అంటే అసత్య అసత్య గాని నిత్య అనిత్య వివేకం లేని కారణం వల్ల వాళ్ళేంటి పరమాత్మే అన్ని దేవతల రూపంలో వారి ఉపాసనలు అందుకుంటారు అన్న జ్ఞానము లేనివారు. అందుకే వారు ఇతర దేవతలను ఉద్దేశించి చేసే యజ్ఞాది కర్మల వల్ల వారికి వచ్చే ఫలితాలు కూడా క్షుద్రమైన నశ్వరమైన ఫలితాలే అని చెప్తున్నారు. ఎందుకంటే దేవతల స్వరూపం కూడా కాలగతికి లోబడి ఉన్నది. దేవతలు కూడా పరమాత్మచే నియమితులు, పరిమిత శక్తులే అని గుర్తించలేరు వాళ్ళు. ఆ దేవతల పూజ ద్వారా వచ్చిన ఫలాలు కూడా అంతవరకే పరిమితమై ఉంటాయి అని చెప్తున్నారు. కానీ వివేకము గల వారికి తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యజ్ఞం చేసామనుకోండి, యజ్ఞం చేసినప్పుడు మనం అన్ని హోమంలో అన్ని వేస్తూ ఉంటాం. అన్ని ఆయా ఇవన్నీ దర్భలు కానీ సమిధలు కానీ అన్ని వేస్తూ ఉంటాం. అయితే మనం ఒక దేవతని ఉద్దేశించి ఆ హోమం చేస్తాము, కానీ మనం అగ్నిలో వేస్తాం ఇవన్నీ కూడా. అయితే అగ్నికి వేస్తున్నాము అంటే అగ్ని ద్వారా ఆ దేవతకి మనం అందేటట్టు చేస్తున్నాము అది. సో ఏంటి, అల్టిమేట్ గా దేవతకే చెందుతాయి, కానీ అగ్ని ద్వారా చెందుతాయి. అట్లాగే పరమాత్మ కూడా ఈ దేవతల ద్వారా అన్ని పూజలు పరమాత్మే అందుకుంటాడు. సో మనం ఈ యజ్ఞంలో కూడా అగ్ని ద్వారా ఆ దేవత ద్వారా పరమాత్మ, యజ్ఞ స్వరూపుడైన పరమాత్మకే మనం అన్ని కూడా మన పూజలన్నీ చెందుతాయి. కానీ మనం ఏమనుకుంటాం, అక్కడ ఆ దేవత వరకే మనం యజ్ఞం చేస్తున్నాం అని అనుకుంటాం. అలాగే అగ్నిలో మనం అన్ని వేస్తున్నాం అని మనం అనుకుంటాం. కానీ అగ్ని ద్వారా ఆ దేవతకి, దేవత ద్వారా పరమాత్మకి అన్ని మొత్తం యజ్ఞ స్వరూపుడైన పరమాత్మే అన్ని కూడా స్వీకరిస్తాడు. ఆ యజ్ఞంలో మనం వేసే అన్ని సమిధలు కానీ అన్నీ కూడా ఆ పరమాత్మే స్వీకరిస్తాడు. అదొక ఎగ్జామ్. అంటే మనం నిత్య జీవితంలో మనం చూసేవి.
ఆ యజ్ఞం ద్వారా ఆయన అట్లా అన్ని యాక్సెప్ట్ చేస్తాడు, అన్ని రిసీవ్ చేసుకుంటాడు. అట్లాగే మనం ఏ పూజ చేసినా ఏది చేసినా కూడా ఒక దేవతను ఆరాధించినా కూడా అది ఆయనకే చెందుతుంది. అది వివేక జ్ఞానం లేని వాళ్ళు ఈ విషయాన్ని పట్టుకోలేక వారి బుద్ధి ఆ దేవత వరకే వెళ్తుంది, ఆ దేవతే అల్టిమేట్ అనుకుంటారు. ఎందుకు? వాళ్ళకి ఆ కోరిక తీరిపోతుంది కాబట్టి ఆ దేవతే అల్టిమేట్ అనుకుంటారు. సో అది ఆ వివేక జ్ఞానము లోపించడం అన్నమాట వాళ్ళకి. సో అన్య దేవతలను పూజించేవారు ఆ దేవతలను చేరతారు అని దేవయజః యాంతి అనే పదాలతో చెప్తున్నారు. అంటే దేవతలను ఉపాసించేవారు ఆయా దేవతల లోకాలు చేరి వారి సామీప్యమును సారూపమును పొంది అక్కడ భోగాలను అనుభవిస్తారు. దేవతలను చేరడము అంటే ఇది, అంటే ఆ దేవత యొక్క లోకానికి చేరడం. సో దేవతలను పూజించే వారికి దొరికే అత్యున్నత ఫలితము ఇదే అని చెప్తున్నారు. కానీ ఈ ఫలితం కూడా అందరికీ లభించదు. భోగాలు, కీర్తి ప్రతిష్టలు వంటి తుచ్చమైన కోరికలు కోరే వారికి అవి లభిస్తాయి. కానీ కొందరు అంటే ఈ దేవతలను ఉపాసించే వారిలో కూడా కొందరు హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ భక్తితో ఉండి అత్యంత ప్రీతితో ఆ దేవతని ఆయా దేవతని సేవిస్తారు. వారికి ఆ దేవతా లోకాలు లభిస్తాయి. ఈ దేవతలు వారి లోకాలు అన్ని నశ్వరములే కనుక ఆయా దేవతల ఉపాసకులకు కూడా నశ్వరమైన ఫలితాలే లభిస్తాయి అని అంతవత్తు ఫలం తేషాం అనే పదాలతో చెప్తున్నారు. అంటే వాటికి కూడా కాలి పరిమితి ఉంటుంది. ఎలా అయితే ఆ దేవతలకు కాల పరిమితి ఉంటుందో వాళ్ళు ఇచ్చే ఆ ఫలితాలకు కూడా కాలపరిమితి అంటే ఇప్పుడు ఎవరైనా ఆ దేవతా లోకానికి చేరినా కూడా భోగాలు అక్కడ అనుభవించినా కూడా ఏది ఆ దేవత సమక్షంలో ఆ దేవత సమీపంలో ఉంటూ అనుభవించినా కూడా తర్వాత ఆ పుణ్యం క్షీణించాక మళ్ళీ మానవ జన్మ ఎత్తాల్సిందే. అందుకని మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. కానీ వారికి మోక్షం మాత్రం రాదు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఈ ఈ ఎవరికైతే ఎవరికైతే ఈ అల్టిమేట్ ఫలితం దొరికింది అనుకున్నా కూడా ఆ ఆ ఫలితానికి కూడా కాల పరిమితి ఉంటుంది. తర్వాత ఆయా దేవతా ఉపాసకులు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. సో అందుకని వాళ్ళకి మోక్షం రావట్లేదు, సాధ్యపడదు. ఎందుకంటే దేవతలు మోక్షాన్ని ఇవ్వలేరు. మోక్షం అనేది కేవలం పరమాత్మ ఒక్కళ్ళే ప్రసాదించగలరు. మోక్షము అంటే ఏంటి? ఆ పరమాత్మతో అభేద స్థితి. అది ఎలా వస్తుంది? కేవలం జ్ఞానంతో వస్తుంది. ఆ పరమాత్మ యొక్క తత్వ విచారణతో వస్తుంది. అది ఒక మానసిక పరిపక్వతతో వస్తుంది. ఇవన్నీ కూడా పోను పోను ఆ, మన మానసిక స్థాయి పెరిగే కొద్దీ మనకి అది అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక కేటగిరీ వాళ్ళ గురించి చెప్పారు కదా. అంటే వాళ్ళు దేవతలనే చేరతారు అంటే ఆయా లోకాలకు వెళ్తారు, కానీ పుణ్యం క్షీణించాక మళ్ళీ వెనక్కి వస్తారు అని చెప్పారు. ఇప్పుడు రెండో కేటగిరీ ఉన్నారు కదా, ఎవరు? ఆ 4 రకాలైన వాళ్ళు ఎవరైతే ఉమ్, పరమాత్మే సర్వస్వం అనుకుని పూజిస్తున్నారో వాళ్ళు. సో వాళ్ళు తననే చేరతారు అని మద్భక్త యాంతి మాం అపి అని చెప్తున్నారు. మద్భక్త అంటే పరమాత్మే పరమలక్ష్యం అనుకొని ఉపాసించేవారు. భగవానుడు చెప్పిన 4 రకాలైన భక్తులు ఈ శ్రేణిలోకే వస్తారు, మనం ఇందాక అనుకున్నట్టు. సో పరమాత్మను పొందడం అంటే పరమాత్మతో అభేద భావం కలిగి ఉండడం. అదే జీవన్ముక్తి అంటే. ఈ శరీరం ఉండంగానే పరమాత్మ యొక్క తత్వము తెలుసుకొని ఆ ఆయన యొక్క ప్రత్యక్ష అనుభవం పొంది ఆ పరమాత్మతో ఏకీభావ స్థితిలో ఉన్నవాళ్ళు జీవన్ముక్తులు. సో అటువంటి వారికి దేహం పడిపోయాక పరమాత్మతో ఐక్యం అయిపోతారు, ఇంకా వాళ్ళకి జన్మ అనేది ఉండదు. మోక్షం అంటే అదే. ఇప్పుడు ఈ 4 రకాలైన భక్తులలో కూడా జ్ఞానికి మాత్రమే ఈ మోక్ష స్థాయి లభిస్తుంది, మిగతా ముగ్గురికి లేదు. అంటే ఈ ముగ్గురు కూడా జ్ఞాని స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఈ మోక్ష స్థాయి లభిస్తుంది. బట్ ఈ మిగతా 3 రకాలైన భక్తులు వారి వారి సాధనా తీవ్రతలు బట్టి వారికి భగవద్జ్ఞానము లభించి క్రమంగా జ్ఞాని స్థితికి చేరుకోగలుగుతారు. ఎందుకు? పరమాత్మ అనుగ్రహం వల్ల. ఇప్పుడు ఒక ఆర్తిగా తన కష్టాలను నివారించుకోవడానికే పరమాత్మను ఆశ్రయించాడు అనుకుందాం ఒక భక్తుడు. సో అతడికి కూడా కోరిక తీరుతుంది పరమాత్మ అనుగ్రహం వల్ల. కాకపోతే ఆ పరమాత్మని ఆరాధించే ఆ ప్రాసెస్ లో ఏమవుతుందంటే అతని మైండ్ క్లియర్ అవుతుంది,
ప్యూరిఫై అవుతుంది. అయినప్పుడు ఆ పరమాత్మ యొక్క సత్వగుణము అంటే ఆ ప్యూర్ గుణాలన్నీ కూడా అన్ని అతను అవలంబించుకోగలుగుతాడు. సో క్రమేపీ ఏమవుతుంది, ఆ విచారణకి అతని మైండ్ సిద్ధం అవుతుంది. సో సిద్ధమై ఏమవుతుంది, అతను ఒక జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి జ్ఞాని అవగలుగుతాడు. సో క్రమేపీ ముక్తి పొందగలుగుతాడు. అట్లాగే సపోజ్ అంటే ధనం కోసమే అర్థార్థి కనుక ఎవరైనా పరమాత్మను ఆశ్రయించాడు అనుకుందాము, అప్పుడు ఏమవుతుంది, అతనికి ఆ ధనం లభిస్తుంది. అతను ఎందుకు ప్రేమతో భగవంతుడిని ఆశ్రయించాడు కాబట్టి ఆ ధనం ఏదో లభిస్తుంది. కానీ మెల్లగా అతనికి ఏమవుతుంది, అతనిలో కూడా ఆ మానసిక పరిపక్వత అనేది వస్తుంది. ఎందుకు, భగవంతుడిని ఆరాధించడం వల్ల మైండ్ అనేది ప్యూరిఫై అవుతుంది, ద్వంద్వాలు పోతాయి, రాగద్వేషాలు పోతాయి, ఇవన్నీ పోయి మైండ్ అనేది ప్యూరిఫై అవుతుంది. అలా అయినప్పుడు భగవత్ తత్వము బోధపడుతుంది వాళ్ళకి. ఆ బోధపడి మెల్లగా ఆ జిజ్ఞాస పెరుగుతుంది, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస పెరుగుతుంది. ఆ క్రమేపీ జ్ఞానము వస్తుంది, జ్ఞానము లభించగలుగుతుంది. సో లభించే స్థితికి వెళ్తాడు, లభిస్తుంది. కానీ దీనికి చాలా టైం పడుతుంది, ఇవన్నీ ఓవర్ నైట్ అయ్యేవి కాదు. సో ఇవన్నీ కాకపోతే దీనికి కావాల్సిన సాధన కావాలి, ఒక గురువు కావాలి, ఆ మార్గంలోకి మనం ప్రవేశించగలగాలి. అందుకని ఈ ఈ ఎవరైతే పరమాత్మని భజిస్తారో, ఏ కారణం చేతైనా పరమాత్మని భజించని ఆర్తుడైనా, అంటే ఏదో కష్టం తీరాలనో, ధనం కోసమో, లేకపోతే ఏ విధంగా ఆశ్రయించినా కూడా మెల్లగా ఆ జిజ్ఞాస అనేది పరమాత్మే ప్రసాదిస్తాడు. ఆ పైన జ్ఞానం కూడా ఆయనే ప్రసాదిస్తాడు. ఆ జ్ఞానం లభించిన తర్వాత ముక్తి కూడా ఆయనే ఇస్తాడు. సో ఇవన్నీ స్టేజెస్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనము మానసిక పరిపక్వత వచ్చే కొద్దీ మనలో ఇవన్నీ కూడా ఈ ఈ ఈ అడ్వాంటేజెస్ అన్ని మనలో కనిపిస్తూ ఉంటాయి. ఈ మనలో ఆ మార్పులు కూడా మనలో, మన బిహేవియర్లో, మన ఆలోచన తీరులో ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా పరమాత్మ ఏ భక్తుడినైనా కూడా వాళ్ళు కోరినవి ఇస్తూనే ఆధ్యాత్మిక పురోగతికి కావాల్సినవి కూడా సమకూర్చి తనకు దగ్గర అవ్వడానికి సహాయం చేస్తాడు. సో ఆర్తి అయినా అర్థార్థి అయినా కొంతకాలానికి పరమాత్మే తనకు కావాల్సింది చూసుకుంటాడు. ఆ నేను ఫస్ట్ కోరికతోనే వెళ్తాడు, కాకపోతే క్రమంగా భగవంతుడి మీద నమ్మకం పెరిగినప్పుడు, ఆ శ్రద్ధ పెరిగినప్పుడు, భక్తి పెరిగినప్పుడు ఆయనే చూసుకుంటాడు మనకు కావాల్సిందంతా అని చెప్పి ఆ సాధన మార్గంలో స్టిక్ అయిపోగలుగుతాడు, నిలిచిపోగలుగుతాడు. ఎప్పుడైతే ఆ సాధనలో నిలిచిపోయి మొత్తం తనకు కావాల్సింది పరమాత్మే చూసుకుంటాడు అన్న స్థాయికి వెళ్ళిపోతాడో, ఇంకా అతనికి ఎటువంటి దిగులు ఉండదు. ఇంకా కోరికలు అనేవి చాలా మినిమం అయిపోతాయి, ఆలోచనలు కోరికలు అన్నీ తగ్గిపోతాయి అతనిలో, ఆ సాధనలో అలా ఉండిపోగలుగుతాడు. సో ఈ స్థాయికి వెళ్ళాలి అంటే ఏదో ఒక రకంగా ముందు పరమాత్మని, ఆయన తత్వాన్ని కొంచెం అర్థం చేసుకుని ఆయన్ని కనుక శరణు వేడితే ఏదో ఒక రోజుకి ముక్తి స్టేజ్కి కూడా రీచ్ అవ్వగలుగుతారు. సో ఈ మినిమం ఏంటంటే ఈ ఏ దేవతను ఉపాసించినా కూడా అది పరమాత్మే దాని పూజలు అందుకుంటున్నది. సో ఆ దేవత ఇచ్చే ఫలితాలు కూడా పరమాత్మే ఈ దేవత ద్వారా మనకి ఇస్తున్నాడు అన్న మినిమం జ్ఞానంతో మనం గనక పరమాత్మని, ఆ తత్వం తెలుసుకొని పరమాత్మని ఆరాధించగలిగితే ఏదో ఒక రోజుకి మనం కూడా ఆ ఆధ్యాత్మిక పురోగతి అనేది మనకి సాధ్యపడుతుంది. సో భగవానుడు తన భక్తులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు అని చెప్తున్నారు. అంటే ఎవరైతే ఏ రకంగా అయినా ఆశ్రయించని, బట్ వాళ్ళని తన దగ్గరికి ఎలాగో అలా ఆయన అట్రాక్ట్ చేసుకుంటాడు అని చెప్తూ, కానీ కొంతమంది ఎప్పటికే పరమాత్మకు దగ్గర అవ్వలేరు. ఎందుకో 24వ శ్లోకంలో చెప్తున్నారు. అది వచ్చే భాగంలో తెలుసుకుందాము. ఒకసారి ఈ 2 శ్లోకాలు చదువుకుని ఇవాళ ముగించుకుందాము. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం పాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి. మళ్ళీ కలుసుకుందాం వచ్చే భాగంలో.